ఇంటికి రాగానే ఫస్ట్ కరెంట్ అయితే పోయిందండి. అమ్మో ఎట్లుంటుందో ఈరోజు అనుకున్నాను. నాకు చాలా ఉన్నాయి అని ఫీల్ అవుతారు, ఎవరికైనా ఇచ్చేయాలని ఫీల్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీలో ఎంతమందికి గుర్తుంది, నేను జూడియో షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను. ఆ రోజు నేను అడిగాను, నేను వెళ్ళిన నెక్స్ట్ డేనే ఆఫర్స్ అవి బాగా ఉన్నాయి, నేను మళ్ళీ వెళ్తానా లేదా అన్నది మిమ్మల్ని అడిగాను. చాలామంది మీరు వెళ్ళరు ఎందుకంటే మీరు ఆల్రెడీ షాపింగ్ చేసేసారు అని. కొంతమంది అయితే మీరు తప్పకుండా వెళ్తారు, క్యూరియాసిటీ కోసమన్నా వెళ్తారు, అక్కడ ఏమున్నాయో చూడ్డానికి, అంటే తక్కువలో ఏం దొరుకుతున్నాయి చూడ్డానికైనా వెళ్తారు అన్నారు. ఆ కమెంట్స్ అన్ని చూసుకుని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాతో చాలామంది కనెక్ట్ అవుతున్నారు అన్న విషయం నాకు అర్థమైందనమాట. చాలామంది పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేవాళ్ళు ఉంటారు. సిరి నాకు తెలిసి నువ్వు వెళ్ళవు అని కొంతమంది, సిరి నువ్వు తప్పకుండా వెళ్తావు అని కొంతమంది, ఇట్లా అంటూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక పర్సనల్గా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు నన్ను అన్నది నాకు అర్థమైంది. సరే, ఇంతకీ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి లేకపోతే చేసుకోండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటే, మన మెయిన్ ఛానల్ 40K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇప్పుడు లేదు. మీరు గమనిస్తే ఈ ఛానల్కి 6000 చేంజే ఉంటుంది. ఈ ఛానల్ అంతకుముందు నా కుకింగ్ ఛానల్ అనమాట, తెలుగు రుచులు బై సిరి అని ఉండేది. ఇప్పుడు దీన్ని నేమ్ చేంజ్ చేసి ఇందులోనే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అందుకనే అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసేయండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేసే ప్రతిసారి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, అండ్ మా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ జూడియోకి మేము మళ్ళీ వెళ్ళాము లాస్ట్ డే, ఇంకా నెక్స్ట్ డే ఇంకా సేల్ తీసేస్తారు అన్నప్పుడు వెళ్ళామన్నమాట. చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను వెళ్ళొద్దు అని, కానీ చూడాలని ఆశ కూడా అంతే ఉండింది. అంటే బెంగళూరులో అయితే జూడియో కొంచెం దూరం అండి, ఇక్కడైతే దగ్గరలో పక్కనే ఉంది. సో హ్యాపీగా అలా వెళ్ళొచ్చేయచ్చు కదా అని స్టార్ట్ అయ్యాము. మేము షాపింగ్ వెళ్ళేటప్పుడు చిన్నగా చినుకులు అవి పడుతూ ఉన్నాయండి. ఏముందులే రోజు ఇలా వస్తుంది కదా అనుకున్నాము, కానీ ఇంటికి వచ్చే టైంకి వర్షం పెద్దగా అయిపోయింది. అండ్ కరెంటు పోవడము, ఉరుములు ఇవన్నీ కొంచెం భయం వేసిందనమాట. ఆ తర్వాత రోజు వర్షమే. అంత చిన్న లైట్లో ఏంటమ్మా? ఇంటికి రాగానే ఫస్ట్ కరెంట్ అయితే పోయిందండి. అమ్మో ఎట్లుంటుందో ఈరోజు అనుకున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాం, ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. అది అయిపోయింది. ఏమంటే రైస్ ఉందనుకోండి, మనకి పెరుగేసుకునైనా తినొచ్చు. సో మా వాళ్ళకి ఇంకా ఆకలిగా లేదంట. సో ఏదైనా తొందరగా అయిపోయేది చేసుకున్నాం అనుకోండి, పనికొస్తాను. టొమాటోస్ ఉన్నాయి, ఆకుకూర రేపు చేసుకుందాం. టొమాటోస్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. సో ఏమన్నా ఫాస్ట్గా అయిపోయేవి చేస్తాను, టకటక అయిపోతాయి. ఎంతో పెద్ద వర్షమే వస్తుంది ఈరోజు, అండ్ కరెంట్ కూడా పోతుంది. ఆ నెక్స్ట్ డే ఇక్కడ హైదరాబాద్లో అయితే స్కూల్స్ హాలిడే డిక్లేర్ చేశారండి. మేము అనుకున్నాము ఆల్రెడీ ఒకసారి ముందు అట్లా అయింది కదా, మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ పెడతారేమో, వీళ్ళు ఏం చదవరు ఇంట్లో ఉంటే, అట్లా ఆలోచిస్తూ ఉన్నాము. కానీ న్యూస్ పెట్టాక అర్థమైందనమాట ఎంత పెద్ద వర్షాలో, ఎన్ని ఊర్లు మునిగాయో అన్నది. విజయవాడ చుట్టుపక్కల అయితే చాలా ఊర్లకి ప్రాబ్లం అయింది అని ఈ న్యూస్లో చూస్తూ ఉన్నాము. మీరు సేఫ్గానే ఉన్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా ఎగ్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో చేసేటప్పుడు నాకు బయట ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నది ఆ రోజు మాకు తెలియదు అనమాట. అందుకే ఇట్లా నవ్వుతా ఉన్నాను. తప్పుగా అస్సలు అనుకోరు అనుకుంటున్నాను. ఇది ఒక వారం ముందు వ్లాగ్ అండి. ఈరోజు ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నానంటే, మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, అందుకని. ఏంటో బయట పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉన్నాయి.
ఎందుకో తెలీదు కానీ, ఈ సంవత్సరం అయితే అసలు బాగున్నట్లు లేదండి. నాకు పర్సనల్‌గా అయితే ఈ సంవత్సరం నచ్చలేదు. నాకు ఫస్ట్ నుంచి ఏంటో పెద్ద ఖర్చులు, ప్రశాంతంగా లేకపోవడము ఇవి గమనిస్తూ ఉన్నాను. మా ఒక్కరి విషయంలోనే ఇలా అంటలేదు. మా వారు చెప్తూ ఉంటారు. వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు మాట్లాడుకునేవి అవి చెప్తూ ఉంటారు కదా! అప్పుడు అర్థమవుతుంది. ఈ ఏజ్‌లో ఇట్లా ఉంటాయి. సడెన్‌గా మన మీదకి రెస్పాన్సిబిలిటీస్ రావడము, సడెన్‌గా ఖర్చులు పెరగడము, వాటికి మనం ప్రిపేర్డ్‌గా లేకపోవడము, వాటి వల్ల స్ట్రెస్, ప్రెషర్, రిలేషన్స్ ఎఫెక్ట్ అవ్వడము ఇవన్నీ 35-50 ఏజ్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అసలు ఈ ఖర్చులేంటో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటో, బెంగుళూరులో అయితే మేమున్న అపార్ట్మెంట్‌లో ఎంతోమంది ఈఎంఐలు బతుకండి అదంతా కూడా. కార్లు ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, వస్తువులు ఈఎంఐ అన్నీ ఈఎంఐ లైఫ్ స్టైల్ అనమాట. నేను కూడా షాపింగ్ చేస్తాను. కానీ నేను చేసే షాపింగ్ స్టైల్ అన్నది మీకు తెలుసు. నేను చాలా లిమిట్‌లో వెళ్తాను. నాకెంత అవసరం అంత మాత్రమే తీసుకుంటూ ఉంటాను. షాపింగ్‌కి, వర్షానికి ఏదో సంబంధం ఉందండి. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా వర్షం పడుతూనే ఉంది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తడుచుకుంటా వెళ్ళాము తెలుసా. అంటే కిందకి వెళ్ళాక స్టార్ట్ అయింది. ఫుల్ తడిచాము. వెళ్ళాక వెనక్కి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ముందుకు వెళ్ళిపోయాం. కానీ అప్పుడు స్టోర్ కూడా మూసేసింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను బాగానే షాపింగ్ చేశాను. ఒక జీన్స్ తీసుకున్నాను, ఒక ఫుట్‌వేర్ తీసుకున్నాను అంతే. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసేటప్పుడు వర్షం పడింది. థర్డ్ టైం ఈరోజు. సేల్ మళ్ళీ అయిపోతుంది కదా అన్నట్టు వెళ్ళాము. 299 రూపీస్‌కి అన్నీ అన్నట్టు అంటే చూడ్డానికి వెళ్ళాము. ఈరోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బయటకు వెళ్ళేటప్పటికి చినుకులు పడుతూ ఉన్నాయి. పక్కనే కదా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. బట్ వచ్చేటప్పుడు ఫుల్‌గా తడిచిపోయాము. వచ్చాక మళ్ళీ వర్షం ఆ ఎఫెక్ట్‌కో ఏంటో కరెంట్ కూడా పోయింది. సో మొత్తానికైతే జూడియో షాపింగ్‌కి వర్షానికి ఏదో సంబంధం ఉంది. మేము వెళ్ళే ప్రతిసారి వర్షం పడుతూ ఉంది. షాపింగ్ అయితే బాగానే చేసామండి. కలెక్షన్ పిల్లలదైతే నాకు నచ్చింది. లేడీస్‌దైతే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కాలేజ్ స్టూడెంట్స్‌కి బాగా నచ్చుతాయి. అండ్ కొన్ని చాలా బాగున్నాయి అసలు. డెనిమ్స్‌లో చాలా బాగున్నాయి. కార్సెట్ మోడలు అవన్నీ కూడా ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ విల్ లవ్ ద కలెక్షన్. అండ్ కుర్తీస్ బాగున్నాయి. 299, 399కి ఉన్నాయి. నేను ఓవర్ సైజ్ టీ షర్ట్స్, ఫుట్‌వేర్ తీసుకున్నాను. అవి చూపిస్తాను. నేను తీసుకున్న ఓవర్ సైజ్ టీ షర్ట్స్‌లో ఇదొకటి. రెండే తీసుకున్నాను. ఇవి బ్యాక్ ప్రింటెడ్ అనమాట. ఇట్లా బ్యాక్ ప్రింటెడ్. నేను లార్జ్‌లో తీసుకున్నా. సో ఇవి మనం ఇంట్లో పని చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇది 299 రూపీస్. దీనికి బ్యాక్ ఏమొచ్చింది? చికాగో. ఇదొకటి. నెక్స్ట్ కొంచెం గ్రే షేడ్. అక్కడ మంచిగా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. కానీ అంత రెడ్స్ లేకపోతే పర్పుల్ డార్క్ షేడ్స్ అవి బాలేవు. సో ఇది ఒకటి తీసుకున్నాను. బోస్టన్ అని వచ్చింది. ఇలాగ ఇవి బ్యాక్ ప్రింట్ ఓవర్ సైజ్డ్ అనమాట. ఇది కూడా 299. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా ఉంటాయి. ఇంట్లో కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్‌వేర్ వచ్చేసి నేను లాస్ట్ టైము వెళ్ళినప్పుడు ఒక డెనిమ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా డెనిమ్స్ అదే రేట్లో ఉన్నాయి, 800లో. నెక్స్ట్ ఒక షూ లాంటిది తీసుకున్నాను. 399 ఉంది. ఆ రోజు నాకు సైజు కరెక్ట్గానే సరిపోయింది అనిపించింది. కానీ నేను ఒక 1-2 డేస్ తర్వాత బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్నప్పుడు ఏదో టైట్గా అనిపించింది. సో నెక్స్ట్ సైజ్ అదే ప్రైస్లో ఉందని తీసేసుకున్నాను. ఇది కూడా 399. ఇది ఏంటంటే ఈ మోడల్ మనకి ఈజీ టు వాష్ అనమాట. సో వర్షాలప్పుడు ఇవి బాగా పనికొస్తాయి అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఇది కంఫర్టబుల్గానే ఉంది. కొంచెం లూజ్ ఉంది కానీ కంఫర్టబుల్గానే ఉంది. అంతకుముందు తీసుకుంది 40, అక్షయ్కి సరిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ సైజ్ తీసుకున్నాను. అంటే అక్షయ్ పాదం నా పాదం దగ్గర ఒక్కంతే ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. జస్ట్ ఈ మాన్సూన్స్కి బాగుంటుంది అని. ఈ వర్షాల ఆ టైంలో చెప్పుల కన్నా ఇవి నయం. అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 199. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అక్షయ్కి ఎక్కువ తీసుకున్నాము. తనకి యాక్చువల్లీ మేము జీన్స్ అట్లా తీసుకోవాలనుకున్నాము. జీన్స్ కానీ లేకపోతే ఏదైనా ప్యాంట్స్లో తీసుకోవాలనుకున్నాం కానీ లేవు, ఆఫర్స్లో లేవు. ఒకటి తనకి ఉన్న కలర్స్ నచ్చట్లేదు అన్నాడు. టీ షర్ట్స్ అయితే అక్షయ్ ఎనీ టైమ్ ఎస్ అనమాట. సో ఇవి తీసుకున్నాము.
తనే సెలెక్షన్. మేము అస్సలు ఒక్కట తీసుకుంటాడేమో మేము తీసుకున్నది, అది కూడా వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాడు. అందుకే తనకే చాయిస్ వదిలేస్తున్నాము. ఇది 179 రూపీస్. ఇది 179. బాగా సెలెక్ట్ చేసుకుంటాడండి, మంచిగా సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే లైట్ కలర్స్ ఎక్కువ వస్తాయి, అవి బాగా ఇష్టపడతాడు. అండ్ ముందంతా బ్లూస్ ఉండేవి, ఇప్పుడు అన్నీ లైట్ కలర్స్ వస్తున్నాయి, మరకలు అయిపోతున్నాయండి. అది ఒక్కటే ప్రాబ్లము. ఇది ఒకటి తీసుకున్నాడు. అక్షయ్కి వాళ్ళ నాన్నకి ఆరెంజెస్ అన్నీ ఉంటాయి కదా సార్, ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ ఇద్దరికీ ఉంటుందండి, అదేంటో తెలియదు. ఈసారి ఒక సైజ్ ఎక్కువే తీసుకున్నాము, 13 ఇయర్స్ తీసుకున్నాము ఈసారి. సో ఇది నెక్స్ట్, ఇది నేను సెలెక్ట్ చేశాను. ఎందుకో ఈ మోడల్ బాగుంది అనిపించింది. ఇందులో డార్క్ కలర్ కూడా ఉంది కానీ తనకి నచ్చలేదు, ఇదే నచ్చింది. సో తీసేసుకున్నాము. ఇది 299. ఎలా ఉంది చెప్పండి. నెక్స్ట్ 299లోనే ఇంకొకటి, మీకు అంతకు ముందు గుర్తుందా, బెంగళూరులో ఉన్నప్పుడు మోస్ట్లీ అక్షయ్ టీషర్ట్స్ అన్నీ కూడా డార్క్ బ్లూ, బ్లాక్, డార్క్ బ్లూ ఇవే ఉండేవి. ఇది ఒకటి తను సెలెక్ట్ చేసుకున్నాడు. తనకి కామిక్ బుక్స్ చాలా ఇష్టము, సో ఇది ఆ థీమ్లోనే ఉంది కదా, సో ఇది ఒకటి తీసుకున్నాడు. ఇది కొంచెం వాటి మీద ఎక్కువే, 399, ఆల్మోస్ట్ 400. సో ఇది ఒకటి. అండ్ షార్ట్, అబ్బాయిలకి షార్ట్స్ మళ్ళీ ట్రాక్ ప్యాంట్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇవి కాస్ట్ ఉంటాయి, ఇవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అదేంటో. ఇది 499. నాకు అక్షయ్కి కామన్ పాయింట్స్ ఏంటో చెప్పినా, మాకు ఎన్ని బట్టలు ఉన్నా లేవనే అనుకుంటాం. ఎందుకంటే మేము నీట్గా పెట్టుకోము, ఇంకొకటి కనపడవు కళ్ళకి. మా గురించి తెలుసు, బట్ స్టిల్ మేము దాన్ని రెక్టిఫై చేసుకోము. అది మాలో స్పెషాలిటీ అనమాట. ఎట్లా అంటే అట్లా పడేసుకుని లాస్ట్ మినిట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం మాకు బట్టలు లేవు అని ఫీల్ అవుతాం. మా వారేంటో ఉన్న బట్టలు ఒక్క షెల్ఫ్లో సరిపోతుంది మా వారి బట్టలు, అయినా కూడా నాకు చాలా ఉన్నాయి అని ఫీల్ అవుతారు. ఎవరికైనా ఇచ్చేయాలని ఫీల్ అవుతారు. మాకు ఎన్నున్నా అసలు కనపడవు కళ్ళకి, అదేంటో. మీ ఇంట్లో కూడా ఇంతేనా అన్నది కమెంట్స్లో రాయండి. సో జూడియో షాపింగ్ ఖతం. సో ఇదనమాట జూడియో షాపింగ్. ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్స్లో రాయండి. ఇంక ఈ సంవత్సరం చివరి వరకు ఇంకా మాకేం అవసరం లేదు అనుకుంటున్నాము. ఏమన్నా కనపడితే మాకు సంబంధం లేదు, మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, మా మైండ్ అలా లాగేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.